మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో రెండవ రోజు తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ ఇంటి వద్ద భూమన బంధువు కౌశిక్, టౌన్ బ్యాంక్స్ వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్ ఇళ్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున రెండు పార్టీల నేతలు చేరడంతో ఒకరిపై ఒకరు దాడి చేశారంటూ ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. 45వ డివిజన్ కార్పొరేటర్ అనీష్ భార్య డాక్టర్ మమతను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె తెలిపింది. సమాచారం అందుకున్న తిరుపతి ఎంపీ గురుమూర్తి అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకుని ఆమెను పోలీసుల సమక్షంలో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు ఎంత చెప్పినా వెనకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యబద్ధంగా డిప్యూటీ మేయర్ ఎన్నికలు సజావుగా జరిపిస్తారని నమ్మకం లేదన్నారు. కూటమి గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ చూస్తే అత్యంత పాశవికంగా దాడి చేస్తున్నారు. కార్ల మీద దాడి చేసి పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తున్నారు. బండరాళ్ళు వేసిన వాళ్ళు ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళని పట్టిపోయే పరిస్థితి చేయలేదు. సో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి కాలు రాసేస్తున్నారు. ఉదయాన కార్పొరేటర్లు తీసుకెళ్తుంటే పట్టపగులు మీడియా సాక్షిగా, పోలీసుల సాక్షిగా డోర్లు బద్దలు కొట్టుకొని కార్పొరేటర్లని ఆపరిస్తుంటే చోద్యం చూస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ఈరోజు రాత్రి కార్పొరేట్ వారి యొక్క సతీమణిని సరౌండ్ చేసి రాళ్లతో దాడి చేస్తుంటే, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినట్టు వాళ్ళని పట్టిస్తే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి. సో ఇవన్నీ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా ఇదే మీ టైం ఉండొచ్చు అనుకుంటున్నారని, రాబోయే రోజుల్లో పరిస్థితులు మారితే వేరే రకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారులు కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లీగల్గా ఏ అధికారులు అయితే ఇలా ఒత్తాసు పలుకుతున్నారో, న్యాయాన్ని వైపు నిలబడకుండా అధర్మం వైపు నిలబడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళు కోర్టులలో లీగల్గా ఫేస్ చేయాల్సి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తారు. నాతో పాటు వచ్చినటువంటి నా డ్రైవర్ను అహ్మద్ అనేటటువంటి వ్యక్తిని, నా రిలేటివ్ కౌశిక్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయినటువంటి వాసు యాదవ్ని విపరీతంగా కొట్టి రక్తం వచ్చేటట్టుగా వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినారో కూడా తెలియదు. పోలీసు వారికి ఫిర్యాదు చేస్తుంటే మమ్మల్ని అక్కడి నుంచి పంపించేయడం తప్ప వీరు ఎక్కడున్నారు, వీళ్ళ మీద నిజంగా ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ దౌర్జన్యం చేశారా అన్నటువంటి దాన్ని కనుగొనే ప్రయత్నమే చేయలేదు. పైగా మేమున్నటువంటి ఆ బిల్డింగ్లో నుంచి కిందికి వస్తుంటే అక్కడ ఆ కార్లను బద్దలు కొట్టినటువంటి వ్యక్తి నిలుచుకొని ఉన్నాడు. అతన్ని మా వాళ్ళందరూ కూడా పట్టుకున్నా కూడా అతన్ని కస్టడీలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం పోలీసు వారు చేయకపోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. అంటే అవతల పార్టీ వాళ్ళని కొట్టి చంపేసినా ఓకే, మేము చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోతామన్న చందన బిహేవ్ చేయడం అన్నది తగదు. దయచేసి మీరు నిష్పక్షపాతంగా రేపు ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఎస్పీ గారిని నేను కోరుతున్నాను.